శరీర సంబంధమైన విషయాల్లో నిరాశ, ఆత్మ సంబంధమైన విషయాల్లో నిరాశ. ఏందో నేను అలా ఉండకూడదు అనుకుంటా, ఆ తప్పు చేయకూడదు అనుకుంటా, నా కర్మ, నా దరిద్రం, మళ్ళా నేను అక్కడే వస్తున్నా, అక్కడే బెండ్ అవుతున్నా, అక్కడే తేడా పడుతున్నా. నాకు ఈ బతుకంతా ఈ శోధన తప్పేటట్లేదు, నేను జయం పొందేటట్లేదు. ఎంత ప్రయత్నించినా, ఎంత పోరాడినా ఆ పాపాన్ని జయించలేకపోతున్నానని కొంతమందికి విసుగులో నిరాశ వచ్చింది. ఇలా నిరాశ అనే చీకట్లో కూర్చున్న వాళ్ళతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. లే, నీకు వెలుగు వచ్చింది. లే, నువ్వు తేజరిల్లే సమయం ఆసన్నమైంది. దేవుని వాక్యం అంటుంది, నిరాశపడే వారిని ఆయన ఆశ తీరుస్తానని చెప్పాలి. ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు, ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరుస్తాడు అని రాశాడు.